బ్రేకింగ్ న్యూస్. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ 900 మందికి పైగా మోసం చేసి 120 కోట్లు కొల్లగొట్టింది. దాంతో దోర్నిపాడు మండల బాధితులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులతో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, ఎస్పీ సునీల్ చర్చలు జరిపారు. సుమారు 850 మంది హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి, అంటే ఒక వ్యక్తి 4, 5, 6 పనులు కూడా చేయొచ్చు. ఒక పని నిమిత్తం 3,60,000 చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని 3,60,000 వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి 40,000 రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలా మంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక 4 వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది. డబ్బులు వస్తూ ఉన్నాయి, సో డబ్బులు వస్తున్నాయని ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు. ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో 14వ తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. టౌన్లో అయితే రెంట్లు అవి ఇవి కట్టుకోవాలి కదా, మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవచ్చు, 1 గంట మాత్రమే అని చెప్పారు సార్. ఏంలే వీళ్ళ డబ్బులు అందరు ఎవరైతే కట్టినారో బాధితులు ప్రతి ఒక్కరికి రూపాయితో సహా డిఎస్పీ సార్ నేను ఇప్పిస్తానని చెప్పి అందరిలో పబ్లిక్లో చెప్పాడు. ఇప్పుడు నిన్న పోతే మళ్ళీ 3 నెలల టైం అడుగుతున్నాడు. అంటే దాంట్లోనే తేడా వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే మాకు అనుమానం వస్తుంది సార్. అది కోయిలగుంట్ల నేను మా రిలేటివ్స్ ద్వారా కట్టాను. ఇది హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ కంపెనీ అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర 3,60,000 కట్టించుకున్నారు సార్. ఇప్పటి వరకు జరిగిందంతా డిఎస్సీ సార్ ఇప్పిస్తాము, అది అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము, ప్రియాకలా మేడం అందరు చెప్పినారు సార్. ఇప్పటికైతే మాకేం రెస్పాన్స్ లేదు సార్.